ఎకలాజికల్ అడాప్టేషన్స్. దాంట్లో మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ హైడ్రోఫైట్స్? బ్రీఫ్లీ డిస్కస్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఫస్ట్ మనకి హైడ్రోఫైట్స్ అంటే ఏందో తెలవాలి. సో హైడ్రోఫైట్స్ అంటే నేములే మనకు ఉంది. హైడ్రో అంటే వాటర్, ఫైట్స్ అంటే ప్లాంట్స్. ద ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ వాటర్. హైడ్రోఫైట్స్ అంటే ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ వాటర్ ఆర్ వెట్ ఏరియాలో, ఎక్కడైతే వాటర్ ఉన్న ఏరియాలో కానీ వాటర్లో కానీ పెరిగే మొక్కలు మనము హైడ్రోఫైట్స్ అంటాం. టోటల్గా హైడ్రోఫైట్స్ని మనము 5 సబ్ క్లాసెస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో అవి పెరిగే ప్లేస్ని బట్టి మనము హైడ్రోఫైట్స్ని 5 సబ్ క్లాసెస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మనము చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. నేములే కనబడుతుంది, ఈ ప్లాంట్స్ అనేది ఫ్రీగా ఫ్లోట్ అవుతాయి. ఈ ప్లాంట్స్ నో కాంటాక్ట్ విత్ సాయిల్, సాయిల్తో కాంటాక్ట్ ఉండదు, ఫ్రీగా ఫ్లోట్ అవుతాయి. వీటిని ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ అంటాం. అంది వాటర్ సర్ఫేస్లో మనకి ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇవి ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. ఎగ్జాంపుల్ పిస్టియా, ఐకార్నియా ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. సెకండ్ హైడ్రోఫైట్స్ వచ్చేసి రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. మనకు నేములే ఉంది రూటెడ్ హైడ్రోఫైట్స్. ఈ హైడ్రోఫైట్స్లో రూట్స్ అనేది సబ్స్ట్రేట్ అంకి ఫిక్స్ అయి ఉంటాయి. ఈ హైడ్రోఫైట్స్ కంటైన్స్ రూట్స్. తర్వాత ఫ్లోటింగ్ లీవ్స్ మనకు ఉంటాయి. లీవ్స్ అనేవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. రూట్స్ ఏమో సబ్స్ట్రేట్ అని స్టిక్ అవుతాయి, లీవ్స్ ఏమో ఫ్లోట్ అవుతాయి. దాని మధ్యలో ఉన్న పీటియోల్ పార్ట్ అనేది దాని యొక్క స్ట్రక్చర్ పెద్దగా ఉంటుంది కాబట్టి లాంగ్ పీటియోలేటెడ్ స్ట్రక్చర్. దీంట్లో మనకి లాంగ్ పీటియోలేటెడ్ లీవ్స్ మనకు ఉంటాయి. రూట్స్ అనేది సబ్స్ట్రేట్ అంకి ఉంటాయి, ఫిక్స్ అయి ఉంటుంది. సో రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ మనకి రూట్స్ అనేవి సబ్స్ట్రేట్ అంకి ఫిక్స్ అయి ఉంటాయి, లీవ్స్ అనేవి ఫ్లోటింగ్ ఆన్ ద సర్ఫేస్ అయి ఉంటాయి. తర్వాత పీటియోల్ అనేది లాంగ్ పీటియోలేటెడ్ స్ట్రక్చర్స్ మనకు ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి నింఫియా. దాని తర్వాత థర్డ్ వన్ వచ్చేసి సబ్మెర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. ఇక్కడ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్ అంటే వాటర్లో, ఇన్ కేసు వాటర్ అనుకోండి, వాటర్లో సబ్మెర్జ్ అవుతాయి, వాటర్లోనే సస్పెండ్ అవుతాయి. సో సాయిల్తో కాంటాక్ట్ కానీ అవుటర్ సర్ఫేస్తో కాంటాక్ట్ కానీ తక్కువ ఉంటుంది. నాట్ రూటెడ్ ఇన్ మడ్, రూట్స్ అనేవి మడ్కి టచ్ అయి ఉండవు. తర్వాత ఫ్రీలీ సబ్మెర్జ్ అండ్ సస్పెండ్ ఇన్ వాటర్, ఓన్లీ కాంటాక్ట్ విత్ వాటర్ తోటి మాత్రమే కాంటాక్ట్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి హైడ్రిల్లా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత సబ్మెర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్. ఇక్కడ మనకు చూసుకుంటే సబ్మెర్జ్డ్ అండ్ రూటెడ్. సబ్మెర్జ్డ్ అంటే ఈవెన్ వాటర్లోనే సబ్మెర్జ్ అవుతాయి. రూటెడ్ అంటే రూట్స్ అనేవి సబ్స్ట్రేట్ అని ఫిక్స్ అయి ఉంటాయి. రూట్స్ అనేవి అటాచ్ టు ద సబ్స్ట్రేటమ్ అటాచ్ అవుతాయి. ఈవెన్ ప్లాంట్స్ అనేది సబ్మెర్జ్ ఇన్ వాటర్ అంటే అవుటర్ సర్ఫేస్కి రాకుండా వాటర్లో మాత్రమే మునిగి ఉంటాయి. ఈ ప్లాంట్స్ సబ్మెర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్ అనేది. ఎగ్జాంపుల్ వాలిస్నేరియా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సబ్మెర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్. ఓకేనా, ఈ విధంగా ఉంటాయి మనకి. యాంఫీబియన్స్ ప్లాంట్స్ మనకు నేమే కనబడుతుంది. యాంఫీబియన్స్ అంటే ద ప్లాంట్స్ అనేవి లీవ్స్ పార్ట్లీ ఇన్ వాటర్లో ఉంటాయి అండ్ ఎయిర్ లోపల ఉంటాయి. ఇవే సర్ఫేస్ కనబడతా ఉంటాయి, వాటర్లో మనకు ఉంటాయి. వీటిని యాంఫీబియన్స్ ప్లాంట్ అంటాం. సగిట్టేరియా అనేది ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాంఫీబియన్స్ ప్లాంట్స్. ఈ టోటల్ హైడ్రోఫైట్స్ని మనము ఈ 5 సబ్ క్లాసెస్గా మనము డివైడ్ చేసుకోవచ్చు. ఎన్యూమరేట్ ద మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. క్లియర్గా మార్ఫలాజికల్ అంటే ఈవెన్ మనకు ప్లాంట్కి మార్ఫాలజీ మనకు ఉంటుంది. రూట్స్, స్టెమ్స్, లీవ్స్, ఫ్లవర్ అంటే మనకు సో బయటికి కనిపించేది మనకు మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ మనకి ఏమేమి ఉంటాయి హైడ్రోఫైట్స్లో. సో హైడ్రోఫైట్స్ని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి హైడ్రోఫైట్స్ అనేవి ఎక్కడ ఉంటాయండి? హైడ్రోఫైట్స్ అనేవి మనకు వాటర్లో ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ మనం బ్రీఫ్గా చూసుకుంటే హైడ్రోఫైట్స్ అనేవి వాటర్లో ఉంటాయి కాబట్టి ఫంక్షన్స్ ఆఫ్ ది రూట్ ఏంటంటే రూట్ యొక్క మెయిన్ ఫంక్షన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ది వాటర్.
హైడ్రోఫైట్స్ వాటర్లోనే ఉంటాయి కాబట్టి రూట్స్ యొక్క ఫంక్షన్ చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది, తక్కువ ఉంటుంది. అంటే రూట్లో ఏమన్నా ఎక్స్టెన్సివ్ ఉన్నా కానీ తక్కువ తక్కువ ఇంపార్టెన్స్ రూట్స్కి మనకు హైడ్రోఫైట్స్లో ఉంటుంది. స్టెమ్ గురించి మాట్లాడితే స్టెమ్ అనేది హైడ్రోఫైట్స్లో వాటర్లో మనకు ఉంటుంది. వాటర్లో ఈవెన్ వాటర్ కరెంట్కి, వాటర్ యొక్క ఫ్లోట్కి కరెంట్కి సపోర్ట్ చేస్తూ ఉండాలి. కాబట్టి స్టెమ్ అనేది ఎలా ఉంటుంది, మనకి స్ట్రాంగ్గా ఉండదు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, థిన్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనకి స్టెమ్ అనేది. లీవ్స్ అనేది మనకు వాటర్ ఎక్స్పోజ్ ఇన్ కేసు లీవ్స్ అనేవి నార్మల్గా చూసుకుంటే మనకు పెద్ద పెద్ద లీవ్స్ మనకు అవపడుతూ ఉంటాయి. ఎందుకంటే బయటికి కనపడే లీవ్స్ అని కూడా పెద్ద పెద్దగా అవపడుతూ ఉంటాయి మనకి. సో ఈ విధంగా అడాప్టేషన్స్ మనకు ఉంటే ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. మనకు ఏంటేంటి అడాప్టేషన్, రూట్స్ అనేది. సో మనం చెప్పుకున్నట్లు హైడ్రోఫైట్స్ అనేవి రూట్స్, హైడ్రోఫైట్స్ అనేవి వాటర్లో ఉంటాయి కాబట్టి వాటర్ అబ్సార్ప్షన్ అంత ఇంపార్టెంట్ కాదు. కాబట్టి రూట్స్ అనేది మేబీ ఆబ్సెంట్ ఆర్ పూర్లీ డెవలప్డ్, అంత ఇంపార్టెన్స్ ఉండదు. తర్వాత ఇన్ సమ్ ప్లాంట్స్, కొన్ని ప్లాంట్స్లలో రూట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి, రూట్ క్యాప్స్ అనేవి ఆబ్సెంట్ ఉంటాయి, రూట్ క్యాప్స్ అనేవి ఆబ్సెంట్ ఉంటాయి. తర్వాత ఇన్ సమ్ ఆంఫిబియన్స్లో, ఆంఫిబియన్స్ అంటేనే పార్ట్లీ లివ్ ఇన్ వాటర్ అండ్ పార్ట్లీ లివ్ ఆన్ ఎర్త్. కాబట్టి ఇన్ సమ్ ఆంఫిబియన్స్లో రూట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. రూట్ క్యాప్స్ అనేవి కూడా ఆర్ రిప్లేస్డ్ బై రూట్ పాకెట్స్. రూట్ క్యాప్స్ అనేవి కూడా రిప్లేస్డ్ బై రూట్ పాకెట్స్ ఇన్ సమ్ ప్లాంట్స్. తర్వాత ఒకవేళ రూట్స్ ఉంటాయి, సరే మనం చెప్పుకున్నాం రూట్స్ అనేది, ఒకవేళ రూట్స్ ఉంటాయి, రూట్స్ అనేది హైలీ డెవలప్డ్ మోడ్లో ఏముండవండి. రూట్స్ ఒకవేళ ఉంటే ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి, లేకుంటే అడ్వెన్షనస్ కానీ, ఈవెన్ అన్బ్రాంచ్డ్ కానీ, ఆర్ పూర్లీ బ్రాంచ్డ్ కానీ, వెరీ వెరీ బేసిక్ రూట్స్ మనకి కనబడతా ఉంటాయి. స్టెమ్ అనేది కూడా మనకి లాంగ్గా ఉంటుంది, స్లెండర్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ పొజిషన్లో ఉంటుంది. ఎందుకంటే వాటర్ యొక్క ఫ్లోకి, వాటర్ యొక్క కరెంట్కి తట్టుకునే విధంగా ఉండాలి కాబట్టి స్టెమ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. తర్వాత లీవ్స్ అనేవి కూడా థిన్గా ఉంటాయి, లీవ్స్ అనేవి చాలా పలుచగా ఉంటాయి. అండ్ ఆల్సో లాంగ్ ఆర్ రిబ్బన్ షేప్, మనకు వ్యాలీస్లో చూసిన ఇలా ఈ విధంగా లాంగ్ ఆర్ రిబ్బన్ షేప్లో మనకు ఉంటాయి. అండ్ ఆల్సో లాంగ్ ఆర్ లీనియర్గా ఉంటాయి, ఫైన్లీ డిసెక్టెడ్ షేప్లో మనకి లీవ్స్ అనేవి కనబడతా ఉంటాయి. ఫ్లోటింగ్ లీవ్స్లలో బేసికల్గా ఇన్ కేస్ ఏ లీవ్స్ అయితే ఫ్లోట్ అవుతా ఉన్నాయో, సర్ఫేస్ ఎక్స్పోజ్ అవుతా ఉన్నాయో, దాని మీద వ్యాక్సీ కోటింగ్ మనకు ఉంటుంది. సో వ్యాక్సీ కోటింగ్ అనేది ప్రెజెంట్ ఆన్ ద ఎక్స్పోజ్డ్ లీవ్స్ టు అట్మాస్ఫియర్. సో ఈ విధంగా మనకు మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ కనబడతా ఉంటాయి. తర్వాత లిస్ట్ అవుట్ ద అనటామికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. సో హైడ్రోఫైట్స్ అనటామికల్ అడాప్టేషన్స్ అంటే బేసికల్గా మనం ఒక ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ది హైడ్రోఫైట్స్ మనం చూసుకున్నా కానీ, ఇలాంటివి మనం చూసుకున్నప్పుడు మనకు కనపడేది, మనకు ఎపిడర్మిస్ కనబడుతుంది, అవునా, ఎపిడర్మిస్ కనబడుతుంది, దాని తర్వాత కార్టెక్స్ కనబడుతుంది, దాని తర్వాత వాస్కులర్ టిష్యూ మనకు పడుతుంది. ఇది ఈ అడాప్టేషన్స్ హైడ్రోఫైట్స్కి ఏమి ఉంటాయి సో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసికల్గా క్యూటికిల్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎపిడర్మిస్ పైన క్యూటికిల్ కవర్ అయి ఉంటుంది. క్యూటికిల్ అనేది సో బేసికల్గా సబ్మెర్జ్డ్ ప్లాంట్స్లలో, వాటర్లో సబ్మెర్జ్ అయిన ప్లాంట్లలో క్యూటికిల్ అనేది ఆబ్సెంట్ ఉండదు. ఒకవేళ మే ప్రెజెంట్ ఎక్కడ ఏ ప్లాంట్స్ అయితే ఎక్స్పోజ్డ్ టు అట్మాస్ఫియర్ ఉన్నాయో అక్కడ మనకు క్యూటికిల్ ఉండే ఛాన్సెస్ ఉంది. తర్వాత ఎపిడర్మిస్ అనేది మనకు థిన్ వాల్ సెల్స్ ఉంటాయి, థిన్ వాల్ సెల్స్ ఉంటాయి. ఎపిడర్మిస్ మనకి ఇన్ కేస్ ఇది మనకి ఎపిడర్మిస్ అనుకుంటే థిన్ వాల్ సెల్స్ ఉంటాయి, పర్ఫామ్ అబ్జార్ప్షన్. మెయిన్ నార్మల్గా ఎపిడర్మల్ సెల్స్ అనేది మెయిన్లీ పర్ఫామ్ అబ్జార్ప్షన్ ఫంక్షన్ అండ్ అసిమిలేషన్ కూడా పర్ఫామ్ చేస్తూ ఉంది. అసిమిలేషన్ అంటే ఏంటంటే ఫోటోసింథసిస్ని, అసిమిలేషన్ అంటే ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము. ఇన్ కేస్ కొన్ని ఎపిడర్మల్ సెల్స్, ఈవెన్ ఎపిడర్మల్ సెల్స్లో కంటైన్స్ క్లోరోప్లాస్ట్, అంటే ఎపిడర్మల్ సెల్స్లో క్లోరోప్లాస్ట్ ఉన్నాయి. ఆ సెల్స్ మనకి ఫోటోసింథసిస్ని పర్ఫామ్ చేసి ఫుడ్ని ప్రిపేర్ చేసే కెపాసిటీ మనకి ఉంటుంది. తర్వాత స్టొమాటో గురించి మాట్లాడితే, స్టొమాటో అనేది సబ్మెర్జ్డ్ ప్లాంట్లలో, వాటర్లో సబ్మెర్జ్ అయిన ప్లాంట్స్లో స్టొమాటో అనేది ఆబ్సెంట్ ఉంటుంది, కనపడదు. ఓకే, గ్యాసియస్ ఎక్స్చేంజ్ అని, మరి స్టొమాటో లేకుంటే ఎలా? స్టొమాటో ఫంక్షన్ ఏంటంటే గ్యాసియస్ ఎక్స్చేంజ్ కానీ ట్రాన్స్పిరేషన్. ఒకవేళ స్టొమాటో అనేది లేకుంటే ఎలా అంటే డిఫ్యూజన్ త్రూ థిన్ సెల్ వాల్. టోటల్ గ్యాస్ ఎక్స్చేంజ్ మొత్తం కూడా సబ్మెర్జ్డ్ ప్లాంట్స్లో డిఫ్యూజన్ ద్వారా జరుగుతూ ఉంటుంది త్రూ ద థిన్ సెల్ వాల్స్లో. ఇన్ ఫ్లోటింగ్ లీవ్స్లో స్టొమాటో అనేది ఉంటుంది, అప్పర్ ఎపిడర్మిస్లో ఉంటుంది. ఫ్లోటింగ్ లీవ్స్లలో స్టొమాటో ప్రెజెంట్ అయి ఉంటుంది, అప్పర్ ఎపిడర్మల్ సెల్స్లో ఉంటుంది మనకి. దీన్ని మనము ఎపిస్టొమాటస్ అంటాము దీన్ని.
దీన్ని మనము ఎపిస్టోమాటస్ అంటాం మనం. తర్వాత ఏరెన్కైమా. హైడ్రోఫైట్స్లో మనకు మేజర్గా కనిపించేది ఏరెన్కైమా అండి. ఏరెన్కైమా సెల్స్ మనకు చాలా అవపడతా ఉంటాయి. కార్టెక్స్లలో బేసికల్గా ఏరెన్కైమా సెల్స్ మనకు అవపడతా ఉంటాయి. అవి ఎందుకంటే హెల్ప్స్ ఇన్ బయో యాన్సీ అండ్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఇన్ హైడ్రోఫైట్స్. వాటర్లో నార్మల్గా సర్వైవ్ అవుతానికి మనకి ఏరెన్కైమా అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బయో యాన్సీ అండ్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఇలాంటి ఫంక్షన్స్ పర్ఫామ్ చేసానికి ఏరెన్కైమా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది హైడ్రోఫైట్స్లో. తర్వాత రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైట్స్. సో రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫస్ట్ మనకు జీరోఫైట్స్ అంటే ఏంటో తెలియాలి. జీరోఫైట్స్ అంటే జీరిక్, డ్రై ఏరియాలో పెరిగే మొక్కల్ని జీరోఫైట్స్ అంటాం. ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంటుందో అక్కడ పెరిగే మొక్కల్ని జీరోఫైట్స్ అంటాం. ఎక్కువగా శాండీ ఏరియాలో పెరిగే మొక్కల్ని జీరోఫైట్స్ అంటాం మనం. ఎక్కడైతే వాటర్ సప్లై తక్కువ ఉంటుందో అక్కడ పెరిగే మొక్కల్ని జీరోఫైట్స్ అంటాం మనం. జీరోఫైట్స్ని క్లాసిఫై చేయమంటారు. క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైట్స్ మనకు 3 టైప్స్ మనం క్లాసిఫై చేసుకుంటాం. జీరోఫైట్స్ని మనము 3 టైప్స్గా మనం క్లాసిఫై చేసుకుంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎపిమరెల్స్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి సక్యులెంట్స్ అంటాం. ఈవెన్ థర్డ్ వన్ వచ్చేసి మనకు నాన్ సక్యులెంట్స్ అంటాం మనం. థర్డ్ వన్ వచ్చేసి నాన్ సక్యులెంట్స్. ఈ 3 టైప్స్గా మనం క్లాసిఫై చేసుకుంటాం. ఫస్ట్ వన్ చూద్దాం, ఎపిమరెల్స్ అంటే ఈ ప్లాంట్స్ మనకు యాన్యువల్స్ అనమాట. యాన్యువల్స్ అంటే ఏంటంటే విచ్ కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ వెరీ షార్ట్ టైం. దాని లైఫ్ సైకిల్ అనేది వెరీ షార్ట్ పీరియడ్ మనకు ఉంటుంది. అంటే ఇన్ కేస్ అంటే ప్లాంట్స్ అనేవి గ్రో అయిన తర్వాత దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది తొందరగా ఫినిష్ అవుతుంది. డ్రై ఏరియాలో పెరిగే మొక్కలు ఇవి. దాని యొక్క లైఫ్ సైకిల్ విత్ ఇన్ ఏ ఇయర్ వెరీ వెరీ షార్ట్ పీరియడ్లో దాని లైఫ్ సైకిల్ ఫినిష్ అవుతుంది. వీటిని ఎపిమరెల్స్ అంటాం. ఇవి డ్రాట్ ఎస్కేపర్స్ ఆర్ డ్రాట్ ఎవేడర్స్, అంటే డ్రాట్ని తప్పించుకునే మొక్కలు ఇవి ఎపిమరెల్స్. ఎగ్జాంపుల్ ట్రిబ్యులస్. తర్వాత సక్యులెంట్స్ అంటే ఇవి డ్రాట్ అవాయిడింగ్ ప్లాంట్. డ్రాట్ని అవాయిడ్ చేసుకుని పెరిగే మొక్కల్ని సక్యులెంట్స్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, సక్యులెంట్స్ అనేది ఎక్కడైతే వాటర్ ప్లెంటీగా అవైలబుల్ ఉందో, ఎక్కడైతే రైనీ సీజన్లో వాటర్ని అది టోటల్గా అబ్జార్బ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్. రైనీ సీజన్లో కానీ వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్లాంట్స్ అనేవి వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఒక మ్యూసిలేజ్గా ఒక మ్యూసిలేజ్గా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో స్టోర్ చేసుకుంటాయి. ఇన్ కేస్ మీకు ఓపెన్షియా స్ట్రక్చర్ ఇలా నాగజముడు, బ్రహ్మజముడు ఇలాంటి మనం చూసుకున్నాం అనుకోండి. ఇన్ కేస్ ఇలాంటి స్ట్రక్చర్ లోపల మొత్తం ఒక మ్యూసిలేజ్ లాంటి జిగురు లాంటి ఒక పార్టికల్స్ ఒక జెల్ లాంటి స్ట్రక్చర్ మనకు ఉంటుంది. దట్ ఈస్ ద మ్యూసిలేజ్. అంటే టోటల్గా ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఉందో రైనీ సీజన్లో కానీ వేరే వాటర్ ఉన్న కండిషన్లో వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని దాని బాడీలో డిఫరెంట్ పార్ట్స్లలో స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఒకవేళ ఈ కొన్ని ప్లాంట్స్ అనేవి ఈ స్టెమ్లో స్టోర్ చేసుకుంటాయి. దట్ ఈస్ ద ఓపెన్షియా. కొన్ని ప్లాంట్స్ ఆ వాటర్ని మ్యూసిలేజ్గా రూట్స్లో స్టోర్ చేసుకుంటాయి. దట్ ఈస్ ద ఆస్పరాగస్. కొన్ని ప్లాంట్స్ అనేది ఆ వాటర్ని మొత్తాన్ని కూడా లీఫ్లో స్టోర్ చేసుకుంటుంది, అలో. సో ఈ విధంగా ప్లాంట్స్ అనేది డ్రాట్ని అవాయిడ్ చేసుకుంటాయి. ఇవి సక్యులెంట్స్ ఆర్ డ్రాట్ అవాయిడింగ్ ప్లాంట్స్. తర్వాత నాన్ సక్యులెంట్ ప్లాంట్. సో నాన్ సక్యులెంట్ ప్లాంట్స్ అనేవి ట్రూ జీరోఫైట్స్. టోటల్గా క్లాసిఫై చేసుకున్న 3లో కూడా మనకు నాన్ సక్యులెంట్స్ అనేవి ట్రూ జీరోఫైట్స్. ఇవి పెరెన్నియల్ ప్లాంట్స్, కంటిన్యూస్గా ఉంటాయి మనకి. విత్ స్టాండ్ ప్రోలాంగ్డ్ డ్రాట్, ఎక్కువ డ్రాట్ ఉన్నా కానీ ఇట్ కెన్ విత్ స్టాండ్. ఎగ్జాంపుల్ క్యాజురైనా. తర్వాత ఎన్యూమరేట్ ద మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ జీరోఫైట్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటి మార్ఫలాజికల్ అంటే ఏంటి. మార్ఫలాజికల్ మనం ఏమేమి చూస్తాం అనేది మాట్లాడుకున్నాం. మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ జీరోఫైట్స్ అంటే ఇన్ కేసు రూట్స్ అనేవి, రూట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంది, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. సో కాబట్టి రూట్స్ అనేవి జీరోఫైట్స్లో రూట్స్ అనేవి లాంగ్గా ఉంటాయి, ఎక్స్టెన్సివ్లీ బ్రాంచ్డ్. రూట్ హెయిర్స్ అనేది వెల్ డెవలప్డ్గా ఉంటాయి. రూట్ క్యాప్స్ కూడా మనకి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎందుకంటే దీని జీరోఫైట్స్ రూట్స్ యొక్క ఫంక్షన్ అజరామమం ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలి.
కాబట్టి రూట్స్ హైలీ డెవలప్ రూట్స్ మనకు ఉంటాయి, రూట్ హెయిర్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి, రూట్ క్యాప్స్ కూడా మనకి డీపర్ పార్ట్ ఆఫ్ ది సాయిల్ వెళ్ళాలి కాబట్టి రూట్ క్యాప్స్ అనేవి ఖచ్చితంగా ప్రెజెంట్ అయి ఉంటాయి మనకి. అండ్ ఆల్సో స్టెమ్స్ అనేవి కూడా, స్టెమ్ అనేది నార్మల్గా జీరోఫైట్స్లో స్టంటెడ్ ఆర్ వుడీ హార్డ్గా ఉంటాయి. సో కవర్డ్ విత్ స్టెమ్స్ అనేవి కవర్డ్ విత్ థిక్ బార్క్, ఎందుకంటే వాటర్ లాసెస్ తక్కువ ఉండాలి కాబట్టి, థిక్ బార్క్తో కవర్ చేయబడి ఉంటుంది. స్టెమ్ కవర్స్ విత్ హెయిర్స్ ఆర్ వ్యాక్సీ కోటింగ్. స్టెమ్ చుట్టూ కూడా ఒక స్టెమ్ అనే నార్మల్గా కొన్ని కండిషన్లో స్టెమ్లో కూడా మనకు వాటర్ లాసింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి కండిషన్లో స్టెమ్ కూడా కవర్ చేస్తే మనకు హెయిర్స్ లాంటి స్ట్రక్చర్స్ మనకు ఉంటాయి, వ్యాక్సీ కోటింగ్ మనకు ఉంటుంది. సో కమ్స్ టు లీవ్స్. ఇన్ కేస్ లీవ్స్ వచ్చేటప్పటికి జీరోఫైట్స్ లీవ్స్ అనేది ఖచ్చితంగా తక్కువ డెవలప్ కావాలి, ఎందుకంటే లీవ్స్ ద్వారానే మనకు లూజింగ్ ఆఫ్ వాటర్ ఎక్కువ జరుగుతుంది. లీవ్స్ అనేవి జీరోఫైట్లో వెరీ మచ్ రెడ్యూసెస్. స్మాల్ స్కేల్ లైక్ స్ట్రక్చర్స్ మనకు పడుతూ ఉంటాయి. ఈ లీవ్స్ అనేవి మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్ ఇలాంటి స్ట్రక్చర్స్గా మారుతూ ఉంటాయి, ఎందుకంటే ట్రాన్స్పిరేషన్ తగ్గించాలి, ట్రాన్స్పిరేషన్ ద్వారా వాటర్ లాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి లీవ్స్ అనేవి ఒక వైడ్గా ఉండకుండా ఒక చిన్న థాన్ లాంటి స్ట్రక్చర్ కానీ, స్మాల్ స్కేల్ లైక్ కానీ, స్పైన్ లాంటి స్ట్రక్చర్లో కానీ కనబడుతూ ఉంటుంది. దీనివల్ల ట్రాన్స్పిరేషన్ రేట్ తగ్గుతూ ఉంటుంది, వాటర్ లాసింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది. గివ్ డీటెయిల్ ద అనటామికల్ అడాప్టేషన్స్ ఆఫ్ జీరోఫైట్స్. అనటామికల్ అడాప్టేషన్స్ చూసుకుంటే మనము ఎపిడర్మిస్. సో ఎపిడర్మిస్ కూడా మనకు కవర్డ్ విత్ క్యూటికిల్, ఎందుకంటే ట్రాన్స్పిరేషన్ ఆపేయాలి ఖచ్చితంగా. ఎపిడర్మల్ సెల్స్ కవర్డ్ విత్ క్యూటికిల్, మల్టీ లేయర్ ఉంటాయి ఎపిడర్మల్ సెల్స్ అనేవి. ఎపిడర్మల్ సెల్స్ మల్టీ లేయర్ ఉంటాయి. సిలికా క్రిస్టల్స్ మే ప్రెజెంట్ ఇన్ ద ఎపిడర్మల్ సెల్స్ అనేది క్యూటికిల్ కవర్ చేయబడి ఉంటుంది. థిక్ వాల్ అండ్ మల్టీ లేయర్ ఉంటుంది. సిలికా క్రిస్టల్స్ అన్ని ప్రెజెంట్ అయి ఉంటుంది ఈయన ఎపిడర్మల్ సెల్స్ ఆఫ్ జీరోఫైట్స్. స్టొమాటా ఫంక్షన్ జీరోఫైట్స్లో చాలా నెగ్లిజిబుల్ అండి. ఒకవేళ స్టొమాటా ఉంటే ఎక్కడనో హైపోస్టొమాటస్ అంటే లోవర్ ఎపిడర్మిస్లో ఉంటుంది. లోవర్ ఎపిడర్మిస్లో ఉంటుంది. ఉన్నా కానీ సంకెన్ స్టొమాటా నీరియంలో మనకు కనపడుతుంది. సంకెన్ స్టొమాటా మొత్తం కూడా ఒక చిన్న సంఖ్యన్గా ఇట్లా ఈ విధంగా స్టొమాటా మనకు కనబడుతూ ఉంటుంది. స్టొమాటా అసలు ఎక్స్పోజింగ్ కండిషన్లోనే ఉండదు, సంకెన్ పొజిషన్లో ఉంటుంది ఈ స్టొమాటా అనేది. తర్వాత మీసోఫిల్ సెల్స్ కూడా మనకు పాలిసైడ్ అండ్ స్పాంజీ ప్యారెన్కైమాగా డెవలప్ అయి ఉంటుంది. మెకానికల్ టిష్యూ, వాస్కులర్ టిష్యూ ఖచ్చితంగా వెల్ డెవలప్ అయి ఉంటుంది జీరోఫైట్స్లో, ఎందుకంటే జైలం ఫ్లోయం యొక్క ఫంక్షన్ చాలా అవసరం. మెకానికల్ టిష్యూ కూడా జీరోఫైట్స్లో వెల్ డెవలప్ అయి ఉంటుంది. ఇక్కడ డిఫైన్ ప్లాంట్ సక్సెషన్, డిఫరెన్షియేట్ ప్రైమరీ అండ్ సెకండరీ సక్సెషన్. ఇక్కడ సక్సెషన్ గురించి మనకు మాట్లాడితే బేసిక్గా ఒక చిన్న ఫస్ట్ మనకు చూడండి, ఇక్కడ ఒక ఏరియా ఉంది అనుకుందాం మనం. ఇక్కడ ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా మొత్తం ఎక్కడ ఒక మౌంటైన్ కానీ, పర్వతాలు కానీ, రాక్స్ ఇలాంటి సబ్స్టెన్సెస్ మనకు ఉన్నాయి. అంటే ఎర్లీ స్టేజ్లో అక్కడ లైఫ్ అనే కంటేనే లేదు. సో ఇన్ కేస్ వాతావరణం మారుతూ ఉంది, ఇక్కడ నార్మల్గా కొన్ని వచ్చేసి నార్మల్గా ఇక్కడ రాళ్ళని కూడా వెదరింగ్ అయిపోయి బ్రేకేజ్ అయిపోయి చిన్న సాయిలెంట్ స్ట్రక్చర్స్ మనకు వస్తూ ఉంది. సాయిలెంట్ స్ట్రక్చర్ మనకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ కొన్ని రకాల లివింగ్ ఆర్గన్ అటాక్ అవుతాయి. సో దాని తర్వాత ఈ ప్లేస్ మొత్తం రాక్స్ అయిపోయి మొత్తం క్లీన్ అయిపోయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్ వల్ల మొత్తం సాయిల్ ఫార్మేషన్ ఎక్కువ జరిగి చిన్న ప్లాంట్స్ మనకు వస్తాయి. సో దాని తర్వాత కూడా ఒక పెద్ద వైడ్ అండ్ ప్లాంట్స్ మనకు వస్తూ ఉంటాయి. సో టోటల్గా ఏంది, ఇది మనకు ఇనీషియల్ స్టేజ్లలో నార్మల్గా ఒక ఎంటీ ల్యాండ్, ఇక్కడ ఎలాంటి లైఫ్ ఉండదు. కానీ దాని తర్వాత వాతావరణ మార్పులకు అనుగుణంగా, ఎన్వైరన్మెంట్ చేంజ్కు అనుగుణంగా ఈ ఏరియా మొత్తం కూడా మనకు గ్రాడ్యువల్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యువల్గా చేంజ్ స్ట్రక్చర్లో కానీ, కాంపోజిషన్ ఆఫ్ కమ్యూనిటీస్లో కానీ, ప్లాంట్స్ పాపులేషన్లో కానీ గ్రాడ్యువల్గా చేంజ్ అయ్యి ఫైనల్గా ఎన్వైరన్మెంట్కి అనుగుణంగా ఇక్కడ మనకు పాపులేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ చేంజ్ని మనము సక్సెషన్ అంటాం. ఒక సీరిక్ స్టెప్స్ లాగా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ప్లేస్లో నార్మల్గా లైఫే లేని కండిషన్లో నుంచి ఏదైతే లైఫే ఎగ్జిస్ట్ అయినా కానీ అక్కడ లైఫే లేకుండా అక్కడ కండిషన్ నుంచి ఒక ఎన్వైరన్మెంట్కి ఈక్విలిబ్రియంగా కమ్యూనిటీస్ డెవలప్ అయ్యే విధంగా ఒక సీరిక్ స్టెప్స్ లాగా జరుగుతూ ఉంటుంది, స్టెప్స్ లాగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ స్టేజ్ని మనము సక్సెషన్ అంటాం. ఒకసారి సక్సెషన్ మనం చూసుకుంటే ద గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్, కాంపోజిషన్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపులేషన్, ప్లాంట్స్, యానిమల్స్, ఇన్సెక్ట్ ఇవన్నీ పెట్టాం కమ్యూనిటీస్.
కాంపోజిషన్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ కాన్స్టాంట్లీ ఇన్ రెస్పాన్స్ టు ద చేంజింగ్ ఎన్వైరన్మెంట్. అక్కడ మారే ఎన్వైరన్మెంట్కి అనుగుణంగా ఈ పాపులేషన్ గ్రో అవ్వడం. ఇట్ రీచెస్ ద ఈక్విలిబ్రియం ఈజ్ కాల్డ్ ప్లాంట్ సక్సెషన్. చేంజింగ్ ఎన్వైరన్మెంట్కి అనుగుణంగా అక్కడ ఉన్న ప్లాంట్ పాపులేషన్ కానీ కమ్యూనిటీస్ కానీ మారడము, దానికి అనుగుణంగా దానికి ఎన్వైరన్మెంట్కి ఈక్విలిబ్రియంగా మారడము, దట్ ఈస్ ద ప్లాంట్ సక్సెషన్. ప్లాంట్ సక్సెషన్ అంటే ద గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ కాన్స్టాంట్లీ ఇన్ రెస్పాన్స్ టు ద చేంజింగ్ ఎన్వైరన్మెంట్ టిల్ ఎక్కడ దాకా ఇట్ రీచెస్ ద ఈక్విలిబ్రియం ఈజ్ కాల్డ్ ప్లాంట్ సక్సెషన్. దీన్ని మనము ప్లాంట్ సక్సెషన్ అంటాం మనం. ఇన్ కేస్ ప్లాంట్ సక్సెషన్ అనేది మనకు 2 టైప్స్లో జరుగుతుందండి. సో ప్రైమరీ సక్సెషన్ అండ్ సెకండరీ సక్సెషన్. ఇందాక మనం చెప్పుకున్న సక్సెస్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఎక్కడ స్టార్ట్స్ వేర్ నో లివింగ్ ఆర్గానిజం, ఎక్కడైతే అక్కడ ప్రియర్ కండిషన్లో అక్కడ లివింగ్ ఆర్గానిజమే లేదు, అక్కడ జస్ట్ ఎంటీ రాక్స్ ఉంది, నాన్ లివింగ్ మ్యాటరే ఉంది, అక్కడ మనకు స్టార్ట్ అవుతుంది ప్రైమరీ సక్సెషన్. కానీ కొన్ని కండిషన్లో సక్సెషన్ అనేది ఒక చిన్న ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియాలో ఇంతమందికి లివింగ్ ఉండే, ఇంతమంది ప్లాంట్స్ కూడా ఉండే, బికాస్ ఆఫ్ ఫారెస్ట్ బర్నింగ్ వల్ల కానీ ఏదో చిన్న కండిషన్స్ వల్ల నార్మల్ అక్కడ మొత్తం లైఫ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, ఒక ఎంటీ బేర్ ల్యాండ్ కనబడతా ఉంది. అక్కడ సక్సెషన్ స్టార్ట్ అయితే అక్కడ మనకు లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటే, రీస్టార్ట్ అవుతూ ఉంటే దాన్ని మనము సెకండరీ సక్సెషన్. స్టార్ట్స్ వేర్ ఎర్లియర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎగ్జిస్టెడ్, ప్రజెంట్ లాస్ అయిపోయినాయి, అక్కడ మళ్ళీ లైఫ్ స్టార్ట్ అవుతూ ఉంటే దాన్ని అక్కడ మళ్ళీ లాస్ట్ దాన్ని సెకండ్ సక్సెషన్ అంటాం మనం. ఓకేనా. తర్వాత ప్రైమరీ సక్సెషన్లో బయోలాజికల్లీ స్టెరైల్ ఏరియా, అంటే టోటల్ అక్కడ రాకీ సబ్స్టెన్స్ ఉంది, నాన్ లివింగ్ మ్యాటర్ ఉంది, కాబట్టి బయోలాజికల్గా స్టెరైల్ ఉంటుంది, లైఫ్ అంత ఈజీగా ఎస్టాబ్లిష్ కాలేదు, ఎందుకంటే లైఫ్ సర్వైవింగ్ క్యారెక్టర్స్ లేవు అక్కడ. కానీ ఇక్కడ బయోలాజికల్లీ ఫెర్టైల్ ఏరియా ఇట్ అక్కర్స్. నార్మల్గా ఏంది ఇది మొత్తం కూడా బయోలాజికల్లీ ఫెర్టైల్ ఏరియా ఇది, ఎందుకంటే ఇంతకుముందుకు లైఫ్ ఎగ్జిస్ట్ అయింది, లైఫ్ ఉండేదానికి అక్కడ సూటబుల్ ఎన్వైరన్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది, కాబట్టి ఇది బయోలాజికల్లీ ఫెర్టైల్ ఏరియా. తర్వాత ఇన్ కేస్ ఇది రీచ్ అవుతానికి ఒక క్లైమాక్స్ అంటే ఏంటంటే ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ సక్సెషన్లో మనకి స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది, ఫైనల్ స్టేజ్ని క్లైమాక్స్ స్టేజ్ అంటాం. ఇన్ కేస్ నార్మల్గా ప్రైమరీ సక్సెషన్ అనేది లివింగ్ ఆర్గానిజం ఎగ్జిస్టెంట్ లైఫ్ లేనప్పుడు స్టార్ట్ అవుతా ఉంది, కాబట్టి ఫైనల్ స్టేజ్ అచీవ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనకు రాకెట్స్ దానికి సాయిల్ ఫార్మేషన్ జరగాలి, అక్కడ ఎన్వైరన్మెంట్ సూటబుల్గా ఉండాలి, ఫస్ట్ మనకు స్టార్టింగ్లో సక్సెషన్లో స్టార్టింగ్ స్టేజ్ రావాలి, దాని తర్వాత మనకు ఎన్వైరన్మెంట్ ఈక్విలిబ్రియం స్టేజ్ రావాలి. కానీ ఇక్కడ లెస్ టైం అయితే, ఎందుకంటే ఆల్రెడీ లివింగ్ ఆర్గానిజం ఉండే అక్కడ ఇక్కడ మెయిన్గా సాయిల్ ఫార్మేషన్, ఇక్కడ సాయిల్ ఫామ్ అయింది, ఇక్కడ సాయిల్ ఫామ్ కాలేదు, సాయిల్ ఫార్మేషన్ జరిగింది, సూటబుల్ ఎన్వైరన్మెంట్ కండిషన్ ఉండే ఛాన్స్ ఉంది, కాబట్టి క్లైమాక్స్ స్టేజ్ వచ్చే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. తక్కువ టైంలో మనకి క్లైమాక్స్ స్టేజ్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది. ఇది మనకి సక్సెషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సక్సెషన్లో మనకు ప్రైమరీ సక్సెషన్ అండ్ సెకండరీ సక్సెషన్.